హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం స్టాటిక్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియో చూడబోతున్నాం. అదేవిధంగా మన ఛానల్లో పార్ట్ 1 టు పార్ట్ 3 వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వెంటనే చూసి కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ వన్, దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోని ఏ నగరంను భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది? ఆన్సర్ కోజికోడ్. అక్టోబర్ 2023లోనే కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కు చెందిన సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది. ఇటీవల యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేరిన 55 కొత్త నగరాల్లో భారతదేశానికి చెందిన గ్వాలియర్, కోజికోడ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోనే గ్వాలియర్ సంగీత విభాగంలో ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించుకోగా కోజికోడ్ సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది. నెక్స్ట్ వన్, 2032 ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. 2024 ఒలింపిక్స్ ప్యారిస్, ఫ్రాన్స్లో. 2028 ఒలింపిక్స్ అనేటివి లాస్ ఏంజలస్, అమెరికాలో జరగనున్నాయి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క నినాదం ఏమిటంటే గేమ్స్ వైడ్ ఓపెన్. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 23న జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2024 థీమ్ ఏమిటంటే ముందుకు కదులుదాం, వేడుక చేసుకుందాం. లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. 2024 ఒలింపిక్స్ భారత్ తరపున పథకాదారులు ఎవరంటే ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ మరియు భారత స్టార్ షట్లర్ పివి సింధు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై. ఈ బ్యాంకును 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ చట్టం 1934 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1935 ఏప్రిల్ 1న. దీన్ని స్థాపించినప్పుడు ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండేది. దాని తర్వాత ముంబైకి మార్చడం జరిగింది. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. ఈయన 25వ ఆర్బీఐ గవర్నర్. అదేవిధంగా మొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సర్ ఓస్బోర్న్ స్మిత్. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ అక్టోబర్ 24, 1945. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూయార్క్, అమెరికాలో కలదు. అదేవిధంగా ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. మొదటి సెక్రటరీ జనరల్ ట్రైగ్వే లై. యుఎన్ఓ ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 24న. 2023 థీమ్ ఏమిటంటే స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం. ప్రస్తుత భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ రాజీవ్ కుమార్. ఇతను ఎన్నో వ్యక్తి అంటే 25. ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఎవరెవరంటే సుఖ్బీర్ సింగ్ సంధు మరియు జ్ఞానేష్ కుమార్. అదేవిధంగా మొదటి భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ సుకుమార్ సెన్. ఈయన యొక్క పదవీ కాలం 1950 నుండి 1958 వరకు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సి సుదర్శన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్. ఎన్నికల సంఘం ఏర్పడిన సంవత్సరం జనవరి 25, 1950. అదేవిధంగా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. 2024 థీమ్ ఏమిటంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు లేదా 75 సంవత్సరాల వేడుకలను ఏ రోజున ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ 2024 జనవరి 28న. సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాణ్యంలో వెండి శాతం 99.9%. అదేవిధంగా నాణ్యం బరువు ఎంతంటే 40 గ్రాములు. ఈ నాణ్యానికి ఒకవైపు అశోక స్తూపం, మరోవైపు సుప్రీంకోర్టు చిత్రాలు ఉంటాయి.
అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపాయల నాణ్యం విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని ఎప్పుడు స్థాపించారంటే జూలై 9, 1875. ఇక్కడ సుప్రీంకోర్టు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తులు ఎంతమంది అంటే 34 మంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిపి 34 మంది, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. ఇతన్నే డివై చంద్రచూడ్ అని కూడా అంటారు. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ హెచ్జే ఖానియా. 2027 సెప్టెంబర్ 24న మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బివి నాగరత్న బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తెలుగు వ్యక్తులు ఎవరెవరంటే జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వి రమణ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి ఎవరంటే జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్. అదేవిధంగా ఆయనతో పాటు మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహదేవన్ని కూడా ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాజీనేము లేదా సిట్రస్ నిమ్మకాయను ప్రత్యేకమైన నిమ్మకాయను స్టేట్ ఫ్రూట్గా ప్రకటించింది? ఆన్సర్ అస్సాం. దేశంలో అతి పొడవైన తీగల వంతెన లేదా కేబుల్ బ్రిడ్జు సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ద్వారకాలో ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ 2024 ఫిబ్రవరి 25న. ఇది గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓకా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే వంతెన. సుదర్శన్ సేతు బ్రిడ్జ్ పొడవు ఎంతంటే 2320 మీటర్లు లేదా 7612 అడుగులు. 2017 అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ వంతెన ఖర్చు ఎంతంటే 979 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన 2 వరుసల సొరంగం సేలా టన్నెల్ను ఏ రాష్ట్రంలో నిర్మించారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. సేలా టన్నెల్ను సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించడం జరిగింది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలీపారా, చారిదౌర్, తవాంగ్ రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో నిర్మించారు. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి లేదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 32వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ స్వీడన్. నాటో మొత్తం సభ్య దేశాలు ఎన్నంటే 32. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బ్రసెల్స్, బెల్జియం. 31వ దేశం ఏదంటే ఫిన్లాండ్. నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే మార్క్ రుట్టే. నెక్స్ట్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్. బిమ్స్టెక్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఆన్సర్ 7. ఇక్కడ బిమ్స్టెక్ గుర్తుపెట్టుకోండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్లో సభ్య దేశాలు ఏవేవి అంటే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్ మరియు భూటాన్. బిమ్స్టెక్ యొక్క సదస్సు 2024 జూలై 11న ఢిల్లీలో జరిగింది. భారత్ తరపున విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ ఇందులో పాల్గొని ప్రసంగించడం జరిగింది. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఢాకా, బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, విక్రమాదిత్య వేద గడియారంను ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 29న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఉజ్జయిని. ఈ ఉజ్జయిని మధ్యప్రదేశ్లో కలదు. ఇది ప్రపంచంలో తొలిసారిగా భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే విక్రమాదిత్య వైదిక గడియారం. ఉజ్జయినిలో దాదాపు 80 అడుగుల ఎత్తు వాచ్ టవర్పై ఈ విక్రమాదిత్య వేద గడియారాన్ని అమర్చడం జరిగింది. నెక్స్ట్ వన్, బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ సుమన కుమారి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తొలి మహిళా స్నైపర్ ఎవరంటే సుమన కుమారి. ఈమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
2024 ఏప్రిల్ 27 నాటికి భారతదేశంలో ఎన్ని జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలు లేదా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? ఆన్సర్ 47. 45వది ఏదంటే గుప్తేశ్వర్ అడవి, ఇది ఒడిస్సా రాష్ట్రంలో కలదు. 46వది ల్యాగో, ఇది అరుణాచల్ ప్రదేశ్లో కలదు. 47వది ఏదంటే తుంగి గోన్ప్, ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. మొదటిది ఏదంటే నల్లూర్ చింత చెట్లు, ఇవి బెంగళూరులో కలవు. తెలుగు రాష్ట్రాలలో ఉన్నది ఏదంటే అమీన్పూర్ సరస్సు, ఇది తెలంగాణ రాష్ట్రంలో కలదు. దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి పెద్ద మరియు పొడవైన ప్రవాల దీవి లేదా కోరల్ రీఫ్ ఏది? ఆన్సర్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఇది ఆస్ట్రేలియాలో కలదు. ప్రపంచంలో అత్యధిక వైవిధ్యం కల ప్రవాలాలు ఉండే ప్రదేశం ఏదంటే ఫిజీ దీవులు, ఇవి పసిఫిక్ మహాసముద్రంలో కలవు. ప్రపంచంలో అతిపెద్ద శీతల నీటి ప్రవాల దీవులు గల ప్రదేశం ఏదంటే రోస్ట్ రీఫ్, ఇది నార్వేలో కలదు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రానికి చెందిన రెడ్ యాంట్ చట్నీ భౌగోళిక సూచిక ట్యాగును అందుకుంది? ఆన్సర్ ఒడిస్సా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన రెడ్ యాంట్ చట్నీ భౌగోళిక సూచిక ట్యాగును అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇకపై ఏటా ఏ రోజును రాజ్యాంగ హత్యా దినం లేదా సంవిధాన్ హత్యా దివాస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ జూన్ 25. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినం లేదా సంవిధాన్ హత్యా దివాస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024 జూలై 12న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశం యొక్క మొదటి ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహార వీధి ప్రసాదంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో. నెక్స్ట్ వన్, ఇటీవల ఈటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో గుర్తించిన అకాంతసియో ఫ్లోగాకాంతస్ అనే కుటుంబానికి చెందిన ఫ్లోగాకాంతస్ సుధాంశు శేఖరి అనే కొత్త రకం మొక్కలకు ఎవరు పేరు పెట్టడం జరిగింది? ఆన్సర్ డాక్టర్ సుధాంశు శేఖర్ దాస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు అరుణాచల్ ప్రదేశ్లో ఫ్లోగాకాంతస్ సుధాంశు శేఖర్ అనే కొత్త రకం మొక్కల్ని గుర్తించడం జరిగింది. ఈ మొక్కలకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త డాక్టర్ సుధాంశు శేఖర్ దాస్ పేరు పెట్టాలని అధికారులు వెల్లడించడం జరిగింది. భారతదేశపు మొదటి డార్క్ స్కై పార్కుగా మైలురాయి సాధించిన ఫెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మహారాష్ట్ర. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లో ఏ నదిపై నిర్మించడం జరిగింది? ఆన్సర్ చినాబ్. ఈ వంతెన ద్వారా రాంబాన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన గబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ చీనాబ్ వంతెన అధిగమించింది. చీనాబ్ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు ఎంతంటే 1315 మీటర్లు. ఇటీవల నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర క్యాబినెట్ పదవి చేపట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ జితన్ రామ్ మాంజీ. ఈయన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి. హిందుస్థానీ ఆవాం మోర్చా వ్యవస్థాపక అధ్యక్షుడు జితన్ రామ్ మాంజీ. అదేవిధంగా అత్యంత పిన్న వయస్కుడు ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఈయన విమానయాన శాఖ మంత్రి. నెక్స్ట్ వన్, యుఎన్ఓ ఏ సంవత్సరంను ఇంటర్నేషనల్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్గా ప్రకటించింది? ఆన్సర్ 2025.
అదేవిధంగా 2024ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2026ను ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరాలిస్ట్స్ అంటే పచ్చిక భూముల పశువుల కాపర్లు సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2025ను యుఎన్ అంతర్జాతీయ హిమాని నదుల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది. ఇటీవల పాక్ తొలి మహిళా బ్రిగేడియర్గా ఎవరు పదోన్నతి పొందారు? ఆన్సర్ హెలెన్ మేరీ రాబర్ట్స్. గుర్తుపెట్టుకోండి, పాక్ తొలి మహిళా బ్రిగేడియర్ ఎవరంటే హెలెన్ మేరీ రాబర్ట్స్. కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలో కొలువుదీరిన నూతన మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు చోటు దక్కింది? ఆన్సర్ 7. వీరిలో 2 క్యాబినెట్ హోదా కూడా పొందడం జరిగింది. వారు ఎవరెవరంటే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, అన్నపూర్ణాదేవి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి. మిగిలిన వారు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా మహిళా ఎంపీల గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. 1952లో మహిళా ఎంపీల సంఖ్య ఎంతంటే 22. అదే 2019 నాటికి మహిళా ఎంపీల సంఖ్య 78కి చేరింది. 2024లో మహిళా ఎంపీల సంఖ్య 74. ఈ 74లో 11 మంది అత్యధికంగా పశ్చిమ బెంగాల్ నుంచి విజయం సాధించడం జరిగింది. మొత్తం ఎన్నికల్లో నిలబడిన మహిళలు ఎంతమంది అంటే 797 మంది. ఇటీవల ఏ దేశానికి వ్యాపారవేత్త హల్లా థామస్ డాటర్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఐస్లాండ్. నెక్స్ట్ వన్, పురాతన భారతీయ శాస్త్రీయ నృత్యం ఏది? ఆన్సర్ భరతనాట్యం. దీనికి పాత పేరు ఏమిటంటే సదీర్ అట్టం. దీనిని 1932లో భరతనాట్యంగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి చెందిన క్లాసికల్ డ్యాన్స్. ఒడిస్సీ, ఇది ఒడిస్సా రాష్ట్రానికి చెందిన క్లాసికల్ డ్యాన్స్. కూచిపూడి నాట్యం ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రానికి చెందిన క్లాసికల్ డ్యాన్స్. అదేవిధంగా మోహిని అట్టం మరియు కథక్కలి ఇవి 2 కూడా కేరళ రాష్ట్రానికి చెందిన క్లాసికల్ డ్యాన్సెస్. సత్రియ నృత్యం ఇది అస్సాం రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం. అదేవిధంగా కథక్ ఉత్తర భారతదేశం. ఎక్కువగా ఈ కళ ఉత్తరప్రదేశ్లో ప్రదర్శించబడుతుంది. చౌ నృత్యం ఇది ఒరిస్సా, జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో ప్రదర్శించడం జరుగుతుంది. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు లేదా గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. ప్రతి సంవత్సరం ఏ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 21. 2024 థీమ్ ఏమిటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని డాల్ సరస్సు ఒడ్డునున్న షేర్-ఈ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇటీవల భారతీయ పురాతత్వ సర్వేక్షణ లేదా ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్వహించిన తవ్వకాలలో పురాతనమైన శేషశయన విష్ణువు అంటే పాము పైన పడుకొని ఉన్న విష్ణువు శిలా విగ్రహం ఏ రాష్ట్రంలో బయటపడింది? ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల పశ్చిమ కనుమల్లో ఇగాత్పూరి వద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పింది ఎవరు? ఆన్సర్ మధ్య రైల్వే లేదా సెంట్రల్ రైల్వే. దీని సామర్థ్యం ఎంతంటే 10 మెగావాట్లు. రైల్వే పరంగా దేశంలోనే ఇది మొదటిదని అధికారులు తెలపడం జరిగింది. రైల్వే స్టేషన్లు, భవనాల పైకప్పులపై సోలార్ వ్యవస్థల్ని నెలకొల్పుతూ వస్తున్నామని కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఉన్న టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి హ్యూమోనౌక ఏది? ఆదిత్య L1. ఆదిత్య L1 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించారు.
2024 జనవరి 6న అది L1 కక్షలోకి ప్రవేశించింది. సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి హ్యూమోనౌక ఆదిత్య L1 2024 జూలై 2వ తేదీ విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తి చేసుకుంది. సూర్యుడు భూమి వ్యవస్థలోనే L1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది. అక్కడ ఒక పరిభ్రమణం పూర్తి కావడానికి 178 రోజులు పడుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.